హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది నాకు మెసేజ్ చేశారు, మీరు లింక్స్ పెడుతూ ఉన్నారు కదా, సపోజ్ ఇప్పుడు అమెజాన్లో ఇది కొనండి, ఫ్లిప్కార్ట్లో ఇది కొనండి అని చెప్పేసి ఆ లింక్స్ అనేవి మీరు డిస్క్రిప్షన్లో పెడుతున్నారు కదా, ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి అని అడిగారు. సో మనమైతే ఇప్పుడు ఈరోజు డిస్క్రిప్షన్లో లింక్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను మైక్ తీసుకున్న, లాస్ట్ టైం మీకు వీడియోలో చెప్పాను నేను ఈ మైక్, నెక్స్ట్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్న ట్రైపాడ్, ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఈ లింక్స్ కూడా మీకు పెట్టాను నేను, కానీ చాలామంది నాకు ఇంకా లింక్స్ పెట్టండి అని అడుగుతున్నారు. సో ఆ లింక్స్ అనేవి ఎక్కడున్నాయి, ఎలా పెట్టాలి, ఎలా పెడుతున్నాను నేను అనేది మొత్తం ఈరోజు వీడియోలో అయితే మీకు చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనకి మేజర్గా మనకి ఏం కావాలి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది, ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఓపెన్ అయిపోయేలాగా మనం తీసుకునే ప్రోడక్ట్ కానీ, లేదంటే వేరే ఛానల్ లింక్ కానీ, లేదంటే ఇన్స్టా లింక్ కానీ ఓపెన్ అయిపోయేలాగా ఇప్పుడు లింక్ అనేది చూసేద్దాము. ఇంకా వేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. మనం ఏంటంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెట్టాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఇప్పుడు సపోజ్ నేను అమెజాన్ని ఓపెన్ చేస్తున్నాను. అమెజాన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు మైక్ కావాలి అనుకోండి, ఇక్కడ మైక్ కావాలి అని చెప్పేస్తే మైక్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మైక్ మనకి దేనికి, యూట్యూబ్ కోసం. సో యూట్యూబ్ మైక్ అని చెప్పేసి కొట్టేసేయండి. కొడితే ఇక్కడ మనకి మైక్స్ అనేవి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక మైక్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఉంది చూసారా, ఈ మైక్ నాకు కావాలి అనుకుంటే 429 రూపీస్ ఉంది కదా, దీన్ని మనం ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి షేర్ సింబల్ ఉంది కదా, మనం ఇది క్లిక్ చేసామంటే మనం ఇక్కడ వాట్సాప్ అని, మెసేజ్ అని, ఈమెయిల్ అని ఇవన్నీ అడుగుతుంది కదా, దీంట్లోకి వచ్చి ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, ఈ మోర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇక్కడ పైన చూడండి కాపీ అని అడుగుతుందా, ఈ కాపీ అని ఉంది కదా, దీన్ని కాపీ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే, సపోజ్ మనం యూట్యూబ్లో ఒక వీడియోకి దాన్ని పెడదాము అనుకుంటున్నాం, అప్పుడు ఏంటి, వైటీ స్టూడియో అనేది ఆన్ చేయండి. వైటీ స్టూడియో ఆన్ చేసి కంటెంట్ అని ఉంది కదా, ఆ కంటెంట్ని యాడ్ చేసి ఇక్కడ చూడండి మనం తీసుకున్న వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోలో మనకి ఏ వీడియోకి అయితే మైక్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మైక్ గురించి చెప్పిన దాన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో సపోజ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, నేను యూట్యూబ్ కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఇంపార్టెంట్గా కావాల్సినవి ఏంటని వీడియో చేశాను. చాలామంది చూశారు దీన్ని, సో వాళ్ళు కూడా పర్చేస్ చేసుకున్నారు, మాకు చాలా బాగుంది అని కూడా చెప్పారనమాట. సో ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ పైన చూడండి ఎడిట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఎడిట్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ అని ఉంది కదా కింద, డిస్క్రిప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ లాస్ట్కి వచ్చేసేయండి, కర్సర్ని లాస్ట్ చేయండి. ఇక్కడ చూడండి లాస్ట్లో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇందాక అక్కడ కాపీ చేశాను కదా, ఇక్కడ నేను గట్టిగా ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఆల్, పేస్ట్, సెలెక్ట్ అని ఉంది కదా, పేస్ట్ అనే దాన్ని చేస్తున్నా. సో ఇదంతా అనమాట. ఇప్పుడు మనకి కావాల్సిన లింక్ ఎక్కడ ఉందంటే కింద ఉంది. సో ఈ మ్యాటర్ అంతా నాకు అవసరం లేదు, నాకు అదంతా వద్దు అనుకుంటే మనకు కావాల్సిన వరకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మొత్తం డిలీట్ చేసేసేయండి. కాల్స్, యూట్యూబ్ కాల్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది వైర్లెస్ మైక్. సో దాని లింక్ అయితే ఇస్తాం కాబట్టి దాని గురించే చెప్పాలి. సో ఇక్కడ వరకు నేను తీసేసాను. ఓకేనా, ఇప్పుడు చూడండి వైర్లెస్ మైక్ ఫోన్, దాని లింక్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసిన తర్వాత పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టా కాబట్టి ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు చూసేవాళ్ళు, సో అందుకని నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే సేవ్ అయితే చేసేసాము. సో ఇప్పుడు చూడండి, మీరు కనుక యూట్యూబ్ని ఆన్ చేసుకున్నారనుకో, ఇక్కడ సపోజ్ యూట్యూబ్ అని ఉంది కదా, యూట్యూబ్లో నా ప్రొఫైల్ నేను ఆన్ చేసుకుంటున్నా. ఆన్ చేసుకున్న తర్వాత వీడియోస్లోకి వెళ్తాను. వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఏ డిస్క్రిప్షన్లో అయితే మైక్ గురించి యాడ్ చేశానో ఆ డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేద్దాము. చూడండి దీంట్లో మైక్ గురించి ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మ్యూట్ పెట్టేసేయండి, సౌండ్ వినిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే, పైన మీకు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి తక్కువ ఖర్చులో కావాల్సినవి అని ఉంది కదా, దాని కింద చూడండి మనకి మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇది
ఇక్కడ మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఇవి మనం ఇచ్చిన లింక్స్ అనమాట, బ్లూ కలర్లోకి వచ్చేస్తాయి అక్కడ మనం ఇచ్చిన లింక్స్. సో సపోజ్ ఎవరికైనా డిస్క్రిప్షన్ మాకు తెలియదు చూడడము అనుకుంటే కనుక ఇది ఓపెన్ చేసేసి చూడండి. ఇక్కడ చూడండి నేను 4 లింక్స్ అయితే ఇచ్చాను, 4 ఐటమ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి 4 లింక్స్ అయితే ఇచ్చాను. సో ఏదో ఒక లింక్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు సపోజ్ మనకు కావాల్సింది ఏంటంటే మనకి ట్రైపాడ్ కావాలనుకోండి, 3rd ట్రైపాడ్ ఉంది కదా, 3rd ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మనకి అమెజాన్లోకి వెళ్ళిపోయి ట్రైపాడ్ అనేది కనిపిస్తుంది. సో ఇదైతే బుక్ చేసుకోండి అని చెప్పేసి నేను ఈ లింక్ అయితే పెట్టా కదా, ఇది కనిపిస్తుంది అనమాట. సో ఇలాగ మీరు దీన్ని పర్చేస్ చేసేసుకోవచ్చు. ఇలాగే మనం అమెజానే కాకుండా ఫ్లిప్కార్ట్ కూడా ఇలాగే యాడ్ చేయాలి. నెక్స్ట్ మీషో అని, అజియో అని, మింత్రా అని ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్లోంచి అలా కాపీ చేసి డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేసేయండి. చాలా చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ చూసుకోవడం కూడా వచ్చింది కదా, ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయిపోతాయి అనమాట. చాలా మందికి డిస్క్రిప్షన్ చూడడం రాదు, అది ఎక్కడ ఉంటుంది అని కూడా అడుగుతారు కదా. సో మోర్ అనే ఆప్షన్లో అయితే డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇన్స్టా లింక్ని మనం యూట్యూబ్లో పేస్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నా ఇన్స్టాలోకి వెళ్దాము, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్దాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ నా లింక్ అనేది ఉంటుంది, నాది ఓపెన్ చేద్దాము. నా ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఓపెన్ అయిన తర్వాత ఇది నా ఛానల్ అనమాట. ప్రొఫైల్ షేర్ ఇక్కడ షేర్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ షేర్ ప్రొఫైల్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇగో షేర్ ప్రొఫైల్ కాపీ లింక్ డౌన్లోడ్ అని అడుగుతుంది. ఇక్కడ మనకి కావాల్సింది కాపీ లింక్. ఈ కాపీ లింక్ని అయితే కాపీ చేసేసాం. కాపీ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం యూట్యూబ్ ఉంది కదా మనకి, వైటీ స్టూడియోలోకి వచ్చేసి నెక్స్ట్ మన ఛానల్ ఉంది కదా, మన ఛానల్లో ఏం చేయాలంటే ఇక్కడ చూడండి పైన నా ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎడిట్ అనే సింబల్ పెన్సిల్ కనిపిస్తుంది కదా నా నేమ్ పక్కన, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ లింక్స్ అని ఉంది చూడండి, కింద డిస్క్రిప్షన్ కింద యాడ్ లింక్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం దీన్ని గట్టిగా ప్రెస్ చేసామంటే ఇందాక అక్కడ వచ్చింది, మనం ఇక్కడ ఏంటంటే పేస్ట్ చేయాలి. లింక్ అని ఇవ్వాలి. పైన టైటిల్ ఏమి ఇస్తామంటే ఇన్స్టా లింక్ అని ఇవ్వండి. ఇన్స్టా లింక్ అని ఇవ్వండి. లింక్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చారు కదా, డన్ చేయండి. డన్ చేసేస్తే ఇక్కడ ఇన్స్టా లింక్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ లింక్స్ అనే దాంట్లో చూడండి ఇన్స్టా లింక్ అని వచ్చేసింది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టా లింక్. ఇప్పుడు ఎవరైనా నా ప్రొఫైల్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నా ప్రొఫైల్ కనుక ఓపెన్ చేశారనుకోండి, నా ప్రొఫైల్ని సపోజ్ ఇప్పుడు ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ని ఓపెన్ చేశారనుకో, ఈ ప్రొఫైల్ కింద మనకి ఇక చూడండి లింక్స్ అనే ఆప్షన్ కింద చూడండి ఇన్స్టా లింక్ అని ఉంది కదా, ఈ లింక్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఎవరైనా ఇప్పుడు ప్రమోషన్స్ కావాలన్నా లేకపోతే విడిగా మెసేజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇన్స్టాగ్రామ్లో మనకి చేస్తారు కాబట్టి, సో ఇప్పుడు చాలామంది మనకి ఇప్పుడు సేల్స్ చేస్తూ ఉంటారు, డ్రెస్సెస్ సేల్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి లింక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. సో లైవ్స్ పెడుతూ ఉంటారు కదా ప్రోగ్రామ్స్, మనకి వాళ్ళకు కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇలా లింక్స్ అనేవి కంపల్సరీగా మీరైతే షేర్ చేయండి. మీ ఇన్స్టా లింక్ని యూట్యూబ్ లింక్ని ఇన్స్టాలో షేర్ చేశారనుకో, వాళ్ళు మీరు ఏ ఛానల్ అయితే ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఛానల్ని ఓపెన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ చూడండి ఇన్స్టా లింక్స్ అని వచ్చేసింది కదా. ఇప్పుడు మనం అమెజాన్లో కానీ వీటిల్లో కానీ ఎలా చేయాలి లింక్స్ అనేది చూసాము. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి లింక్స్ని కూడా కాపీ చేసుకుని మనం యూట్యూబ్లో పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్ లింక్ని కాపీ చేసుకుని మనం ఇన్స్టాలో పెట్టుకోవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చూడండి అని చెప్పేసి యూట్యూబ్ లింక్ని కూడా కాపీ చేసేసి మనం ఇన్స్టాలో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ఈజీగా మనం ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇలా లింక్స్ అయితే సెట్ చేసేసుకోవచ్చు. యూట్యూబ్లో మనకి మెయిన్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే లింక్స్ కాబట్టి, డిస్క్రిప్షన్లో లింక్స్ కాబట్టి ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, కంపల్సరీగా మీకు ఓపెన్ అవుతాయి, మీరు కొత్తవి కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇది ఈరోజు మన వీడియో అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, కామెంట్ చేస్తే కనుక నేను వాళ్ళకి రిప్లై అనేది కూడా ఇస్తాను. ఇంకా ఏదైనా మాకు ఈ వీడియోస్ తెలియట్లేదు అక్క, మీరు ఒకసారి మాకు వీడియోస్ చేసి చూపించండి, మాకు బాగా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఏదైతే తెలియట్లేదో అది నాకు కామెంట్ చేయండి. నేను వాటికి వీడియోస్ చేయడానికి కూడా చూస్తాను అనమాట. ఒక 1 డేలో కాకపోయినా ఒక 2-3 డేస్లో వీడియోస్ చేయడానికి నేను చూస్తాను. ఓకేనా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంత వీడియోస్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు నేను ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బై.